పిఎంసి ప్రజలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మన పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ఇదే క్రమంలో నేను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నేను గుంటూరుకి రావడం జరిగింది. గుంటూరులో కొన్ని వీడియోలు మాత్రమే చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం మీద వెళ్తానండి నేను. సో నా పేరు శివయ్య స్వామి, ఆయుర్వేద, సిద్ధ వైద్య, మర్మకళ స్పెషలిస్ట్ అండి. 8 స్టేట్లో 30 రోజులు తిరుగుతూ 365 రోజులు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా వైద్యం చేస్తున్నానండి నేను ఇప్పుడు. అదే క్రమంలో గుంటూరుకి ఒకసారి రావడం జరిగింది. గుంటూరుకు వచ్చిన తర్వాత మన బృందావన్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంకి రావడం జరిగింది ఫస్ట్ టైము. మన విజయసారథి గారు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు, గుంటూరు నుండి 12 కిలోమీటర్ అండి. అక్కడికి ఒక్కసారి నేను నైట్ టైం వచ్చానండి. వచ్చిన తర్వాత ఆ పిరమిడ్ లోగిలి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్తేనే సరే గెస్ట్ కదా అని నన్ను పిరమిడ్లో కూర్చోబెట్టారు. సైలెంట్గా కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత ఇట్లా పైకి చూశాను. పైన చూస్తే శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం చూసిన తర్వాత నా బ్రెయిన్ ఎంటీ అయిపోయింది. ఫస్ట్ టైం పిరమిడ్లో శ్రీచక్రం నేను చూసిన తర్వాత నా బ్రెయిన్ ఎంటీ అయిపోయిందంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సి వచ్చింది, గుంటూరులో ఉండాల్సి వచ్చిందండి. నేను దాదాపు ఇప్పుడు 4 సార్లు వచ్చాను గుంటూరుకి. మన పిరమిడ్ వాసులు ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నారు. అదే అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నారా చెప్పండి? ఉండవలసిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అందరూ ధ్యానం చేస్తున్నారు, నేను చూస్తున్నా. అయితే వాళ్ళు ఏదో సమస్యల మీదనే వచ్చి కూర్చుంటున్నారే తప్ప పూర్తిగా ధ్యానంలో లీనమైపోలేదండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యలే. కొద్దిసేపు పక్కన పెట్టండి, మీ యొక్క ధ్యానంలో ఏమేమి పొందుతారనేది చాలామంది, కొంతమంది కనెక్ట్ అయ్యి మన సృష్టి కనెక్ట్ అయ్యి చాలామంది ఆ యొక్క ప్రదేశాలకి మన సోల్ వెళ్ళి అందరినీ చూసి అందరినీ పలకరిస్తూ అన్ని గుళ్ళు చూస్తూ ఆధ్యాత్మికమైన అత్యంత అద్భుతమైన ప్రదేశాలకు వెళ్ళి చూస్తూ నాకు చాలామంది చెప్తున్నారు, దయచేసి 40 తర్వాత, మన వయసు 40 తర్వాత ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది దయచేసి ఒక్కరి చేతులు ఎత్తండి. దయచేసి ఆరోగ్యంగా ఉన్నారు, చాలా సంతోషం అండి. మీరు నేరుగా నా దగ్గరికి వచ్చి నిలబడితే పెన్ను తీసుకొని రాసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి చిన్న చిన్న వంట దినుసులు అనే పదం సంబోధిస్తున్నాము. వంటల్లో అద్భుతమైనది ఈరోజు టిఫిన్ మీకు అండి. ఈరోజు పొంగల్ పెట్టారు కదండి, పొంగల్ పెట్టారా? పొంగల్లో ఏముందండి స్పెషల్ చెప్పండి? మిరియాలు. మిరియాలు తింటే మంచిదే కదండి, కానీ అలా తింటే మంచిది కాదు, విష పదార్థం. మిరియాలను మిరియాలుగా తింటే విష పదార్థము. మిరియాలను శుద్ధి చేసుకొని తినాలి. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కుటుంబంలో మిరియాలను శుద్ధి చేసుకోవడం తెలియాలి. ఇప్పుడు ఉండే మిరియాలకి కన్నా శుద్ధి చేసుకొని తినే మిరియాలకి 8 రెట్టింపు స్థాయిలో పవర్ ఉంటుందండి. వాటికి ఆయుర్వేద గుణాలు మెండుగా ఉంటాయి. తెలుసా మీకు ఎప్పుడైనా మిరియాల శుద్ధి? మీకోసమే నేను రావడం జరిగిందండి. కేవలము ఆరోగ్యం కోసం, ఇది చెప్పాలని ఉద్దేశం కోసమే నేను గుంటూరులో స్థిరపడినానండి. ఇక్కడ అందరికీ ఇంటర్వ్యూ ఇవ్వాలనే నిన్న మన పిఎంసి క్లబ్లో కూడా స్టూడియోలో కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి ఆ వీడియో వినండి. అలాగే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. ఆయుర్వేదం వైపు నడచాలి. ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపాలండి. ఎందుకంటే ఏ వైద్యము తప్పు పట్టకూడదు. అల్లోపతి, ఆయుర్వేదము, యునాని, హోమియోపతి
ప్రతి ఒక్కటి అత్యద్భుతంగానే పనిచేస్తున్నారండి. అయితే అందరిలో బెస్ట్ ఆయుర్వేద వైద్యము, అన్నిటికన్నా బెస్ట్ ఆయుర్వేద వైద్యము. ఆయుర్వేదం అంటే మూలికలు తీసుకొని మూలికలు శుద్ధి చేసుకొని తినేది కాదండి. ఆయుర్వేదం అంటే మిరియాలను శుద్ధి చేసి మీ ఇంటిలో వంటింటిలో ఒక గాజు బాటలో స్టోరేజ్ చేసుకున్నారంటే మీ యొక్క జీవిత చరిత్ర 120 సంవత్సరాల జన్యు యొక్క లైఫ్ అంటే మీ జీవన విధానము జీవితాంతము ఎటువంటి 1% కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటారండి. కుటుంబం మొత్తం సంతోషంగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎటువంటి జబ్బు లేనప్పుడే జబ్బు రహిత సమాజం నిర్మూలించిందే మన మిరియాల శుద్ధి అండి. ఇంకేం లేదండి. ఆకులు అలములు తీసుకుంటేనే ఆయుర్వేదం కాదండి, వంట దినుసులు. దయచేసి మిరియాలని శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకునే విధానము ఆల్రెడీ చెప్పామండి. మిరియాలని శుద్ధి చేసుకొని ఒకసారి మీరు స్టోరేజ్ చేసుకుంటే దాని యొక్క లైఫ్ వచ్చి 35 సంవత్సరాలండి. మిరియాలు డైరెక్ట్గా స్టోరేజ్ చేసుకుంటే ఓన్లీ 1 ఇయర్ అండి దాని ఎక్స్పైరీ లైఫ్. ఎంత ఘాటుగా ఉన్నా, వేపాకు ఎంత చేదుగా ఉన్నా, కారం ఎంత కారంగా ఉన్నా పురుగు పడుతుందా లేదా అండి? మిరియాలని శుద్ధి చేసి స్టోరేజ్ చేసుకోండి, 35 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ అండి, ఎక్స్పైరీ లైఫ్. 8 ఇంతలు కాదు, 10 ఇంతలు కాదు, ఎంత చెప్తే అంత అద్భుతంగా శక్తి ఉంటుందండి దాంట్లో. చేసే విధానము, మిరియాలను చేసే విధానము, 1 కేజీ సున్నపురాలు తెచ్చుకోండి. సున్నపురాలు తెలుసు కదండి, సున్నపురాళ్ళు రా మెటీరియల్. సున్నపురాళ్ళు తెచ్చుకొని ఒక కుండలో 1 కేజీ సున్నపురాళ్ళు 3 లీటర్ల నీళ్లు పోసేయండి. రాత్రిలో నీళ్లు పోసిన తర్వాత సున్నము కరిగి దాని యొక్క గుణాలు సున్నం తేటలో ఉంటాయండి. రాత్రంతా అయిన తర్వాత ఉదయం 6 గంటలకి పైన నూరగా తీసేసి సున్నపు తేటను తీసుకొని ఒక బౌల్లో ఉంచుకోండి, లేదా ఒక చిన్న కుండలో ఉంచుకోండి. ఆ సున్నపు తేట ఎంత లీటర్ వచ్చిందా, ½ లీటర్ వచ్చిందా, లేదా 2 లీటర్స్ వచ్చిందా మోతాదు సున్నపు తేట తీసుకొని మీ దగ్గర ఉండే 1 కేజీ మిరియాలు, లేకపోతే ఆ తేటకి నానేంత విధంగా పూర్తిగా నానిపోవాలండి. అన్ని మిరియాలు చూసి అన్ని మిరియాలు వేసుకోండి ఆ బౌల్లో వేసిన తర్వాత 2 జాములు అంటే 6 గంటలండి. 1 జాము 3 గంటలు, 2 జాములు అంటే 6 గంటలు. 6 గంటలు నానబెట్టి తర్వాత వాటిని తీసి కొద్దిగా నీళ్లు పోసి కడిగేసి నీడన ఆరించి చూర్ణం చేసుకొని గాజు బాటల్లో మాత్రమే స్టోరేజ్ చేసుకోవాలండి. ఒక్కసారి స్టోరేజ్ చేసుకున్న శుద్ధి చేసిన మిరియాల పొడి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ప్రతిరోజు మన భోజనంలో కారము, పులుపు, వగరు, తీపి పదార్థము, ఉప్పు శాతము ఖచ్చితంగా ప్రతి ఒక్క వయసులో ప్రతి ఒక్కరూ తినాలి. ఇప్పుడు ఏం చెప్తున్నా డాక్టర్ గారు, పులుపు తింటే ఎముకల సాంద్రత తగ్గిపోతూ ఉంది, బ్లడ్ డ్రై అవుతూ ఉంది, ఏం చేయాలి? డాక్టర్స్ అందరూ కూడా పులుపు తినద్దు అంటున్నారు. ఎవరండి చెప్పేది అంత ధైర్యంగా? పులుపు మీకు సెట్ కాలేదంటే కారణం మీ మెటబాలిజం, అంటే మీ యొక్క డైజెస్టివ్ పరిస్థితి, అజీర్ణ సమస్యలు చెక్ చేసుకోండి ఒకసారి. కరెక్ట్గా మోషన్ పోతున్నారా, యూరిన్ పోతున్నారా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి, తింటేనే కారం అంటే పచ్చిమిరపకాయలు కాదండి. పచ్చిమిరపకాయలు కారం అంటే పచ్చిమిరపకాయలు కాదు, మిరపకాయలు మనవి కాదు, బ్రిటిష్ వాళ్ళవి. మిరపకాయలు బ్రిటిష్ వాళ్ళవి, మనవి ఓన్లీ పెప్పర్, మిరియాలండి. మిరియాలను మర్చిపోయినాం, పచ్చిమిరకాయలు వాడుకుంటున్నాము, కెమికల్ వేసిన పచ్చిమిరకాయలు వాడుకుంటున్నాము, అందరూ అనారోగ్య బారి పడుతున్నారండి. ఒక్కరు కూడా ధైర్యంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి ఒకరు కూడా లేసే శక్తి లేదండి ఎవరికి కూడా. ఒకసారి ఆ మిరియాలను శుద్ధి చేసి పెట్టుకుంటే ఆయుర్వేద మూలికల్లో ప్రతి ఒక్క దానికి అనుపానంగా వాడతారండి. ఆయా శుద్ధి చేసిన మిరియాల పొడి, శుద్ధి చేసిన మిరియాల పొడి ప్రతి ఒక్క దానికి యాంటీబయాటిక్ లాగా వాడతారండి. ఆయుర్వేదంలో ఉండే ప్రతి ఒక్క దానికి. ప్రపంచంలో గడగడరాల్సిన కరోనా వైరస్కి మందు లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. కృష్ణపట్నం ఆనందయ్య గారు మందు కనుక్కున్నారు. మందు కనుక్కొని చాలా వేల మంది, లక్షల మందికి ఆ మందు ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం మీద పట్టు ఉంది అని
మన భారతదేశ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి అదేవిధంగా అన్నీ వాడుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక్క ఆకుతోనే కరోనా లాంటి అద్భుతమైన వైరస్ని మనం మన దగ్గరికి రానికుండా మన కుటుంబాన్ని శ్రీరామ రక్షలా కాపాడుకోవచ్చండి. ఒకే ఒక మూలిక ఉడకబెట్టుకొని 2 ఆకులు ఉడకబెట్టుకొని కషాయం తాగితే, శుద్ధి చేసిన మిరియాలు 10 గ్రాములు కలుపుకొని కషాయం తాగితేనే వైరస్ 60 రకాల వైరస్లు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఏ వయసు వారిని ఏమీ చేయలేవు. 100 సంవత్సరాల వయసు ఉన్నా కూడా 110 సంవత్సరాల వయసు ఉన్నా కూడా మిమ్మల్ని ఏ వైరస్ టచ్ కూడా చేయలేవండి. ఏ మాస్క్ కూడా మీకు అవసరం లేదు. ఆ అద్భుతమైన మూలిక తెలుసుకుందామండి. నేను అదే పనిగా తీసుకొని వచ్చానండి. అడ్డసరము మూలిక పేరు అడ్డసరం అండి. అడ్డసరం ఇది పెద్దవి ఆకులు తెచ్చానండి. ఇంకా కూడా పెద్దవి ఉంటాయి. బాగా చెట్టు బాగా ఉందనుకోండి, బాగా వస్తాయండి. అడ్డసరం అనేది కషాయం చేసుకోవడానికి పచ్చిగా దొరికితే బాగుంటుంది. లేని వాళ్ళు అడ్డసర చూర్ణం దొరుకుతుందండి ఆయుర్వేద స్టోర్లో. అడ్డసర చూర్ణం 1/2 కిలో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏ వైరస్ ఏ టైంలో కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదండి. ఇది 2 ఆకులు బాగా నూరుకొని కొద్దిగా కచ్చపచ్చగా దంచి, పూర్తిగా నూరొద్దండి, కచ్చపచ్చగా దంచి 2 గ్లాసులు నీళ్లు పోసి కొద్దిగా శుద్ధి చేసిన మిరియాల పొడి 10 గ్రాములు మీరు వేసుకొని కషాయం కాంచుకొని ఉదయము సాయంత్రము మీరు తాగగలిగితే ఏ వైరస్ మీ దగ్గరికి రాదండి. ఇది ఒక కరోనాకే కాదండి. ఆస్తమా, లో ఇమ్యూనిటీ, నిద్ర లేస్తేనే జలుబు, చలి తగిలితే జలుబు, వేడి ఎక్కువ అయిపోతే జలుబు, ఎప్పుడు చూడ లో ఇమ్యూనిటీ, ఊపిరితిత్తులు ఎప్పుడు కూడా స్ట్రెంత్గా ఉండవు. అలాంటి వారికి ప్రతిరోజు ఇవి 2 పూటల్లో తాగితే 41 రోజుల్లో మీ సమస్య పూర్తిగా వెళ్ళిపోతుంది. ఓన్లీ 41 రోజు. అడ్డసరంలో ఉండేది 1000 రణరోగాలు, దీర్ఘకాలిక రోగాలని నయం చేసే గుణము ఒక్క మూలికే ఉంటే మన భారతదేశ సంపద ఎన్ని మూలికలు ఉన్నాయో అర్థం చేసుకోండి. మన భారతదేశంలో దొరికే మూలికలు ఎక్కడా కానీ ఏ దేశంలో లేవండి. నేను ప్రపంచ దేశాలు తిరిగి వచ్చాను, చూద్దాం మూలికలు ఏమైనా ఉన్నాయా అనేసి చెక్ చేస్తే వేప చెట్టు కూడా మలిచే ఆ స్థలంలో వేప విత్తనాలు కూడా మలచవండి అక్కడ. నేను అక్కడ పోయి స్టోర్లో చూస్తే ఏంటివి పుల్లలు అని అడిగితే వేప పుల్లలు అని అడుగుతున్నారు. ఎంత తెలుసా? 750 రూపాయలు 6 పుల్లలు అమెరికాలో. నేను అక్కడ పోయి ఏంది వేపల పుల్లలు ఏంది స్టోరేజ్ పెట్టారే ఫ్రీజర్లో అన్న. ఇక్కడ ఏం దొరకండి, వేప చెట్లు మలసవన్నారు. అదేవిధంగా ఒక మేజర్ కంట్రీస్ 10 కంట్రీస్కి వెళ్తే వేప చెట్లే లేవు, కానిగ చెట్లే లేవు. వేప చెట్టు కానిగ చెట్టు కన్న తల్లితో సమానము. అటువంటి చెట్లు మలసిన దేశము అర్థం చేసుకోండి. అదే భారతదేశంలో మీ చుట్టూ నిద్ర లేస్తానే తుత్తూరు బెండ, దువ్వెన చెట్టు, అతి బల అనే చెట్టు వద్దండి. ప్రతి ఒక్క విలేజ్లో మీ రోడ్డు సైడే ఉంటుందండి. రోడ్డు సైడ్ రోజు చూస్తున్నాము, చెట్టు నరుకుతున్నాము, తోసేస్తున్నాము అడ్డం అని చెప్పి. కానీ ఎవరు దాని గురించి గుణాలు ఎవరికి తెలియదండి. ఈ మధ్యలో యూట్యూబ్లో ఆయుర్వేద గురువులు చెప్పబడి బట్టి సో ఆయుర్వేదానికి ఒక పట్టు వచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది. ఆయుర్వేదం వైపు అనేసి దానివల్ల చాలా బాగుందండి. ఆయుర్వేదాన్ని మనము ప్రతి ఒక్కరు చూడండి, లో ఇమ్యూనిటీ ప్రతి ఒక్క 40 సంవత్సరాల తర్వాత కాదండి, 20 సంవత్సరాల తర్వాతే లో ఇమ్యూనిటీ ఉంది. నిన్న ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి. పొదనైన చాకులాగా ఉంటుంది కదండి. చూస్తే అమ్మాయికి నులి పురుగులు ఉన్నాయి. అమ్మాయి ఎదగల. చూస్తే కడుపు సన్నగా ఉంది. ఏమ్మా అని అడిగితే నేను చాలా ఆరోగ్యంగా గురుగారు అనింది. రామ్మా అని చూస్తే కడుపులో పురుగులు ఉన్నాయమ్మా, నులి పురుగులు ఉన్నాయి, దయచేసి చిన్న ఆయుర్వేద మూలిక వాడుకొని అది శుద్ధి చేసుకోమ్మా, 5 రోజులు మాత్రమే వాడాలి అన్నా. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను గురువుగారు అన్నది. సరే వెళ్ళి చెక్ చేసుకొని రిపోర్ట్ పెట్టమ్మా అన్న. మనము ప్రతి ఒక్కరికి కడుపులో నులి పురుగులు ఉండేది సహజమేనండి. గాడిద కడపాకు 10 ఆకులు గాడిద కడపాకు తెలుసా మీకు? గుంటూరు జిల్లాలో నల్లరేగడి నేలలో
చాలా బాగా దొరుకుతుందండి. గాడిద గడప ప్రాంతం బట్టి పేర్లు మారుతుంది. గాడిద గడపకి అంటారు, గాడిద గడప అంటారు. నేను కర్ణాటకలో, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కేరళ తిరుగుతుంటాను కాబట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషగా పిలుస్తున్నారండి. గాడిద గడపకు 10 గ్రాములు, శుద్ధి చేసిన మిరియాలు 10 గింజలు వేసి నూరి 10 ఉంటలు నూరుకోవాలండి. 10 ఉంటలు నూరుకున్న తర్వాత ఉదయం సాయంత్రం 5 రోజులు మాత్రమే వాడితే మీ నులు పురుగులు ఇట్లే మాయమైపోతాయి, కడుపులోనే హరించిపోతాయి. అది ప్రతి ఒక్కరూ నెలకు ఒకసారైనా తీసుకోవాల్సి ఉంటుందండి. నెలకు ఒకసారైనా. ఎందుకు నెలకు ఒకసారైనా అంటున్నానంటే, మనం తినే ఆహారం విషాహారం. 3 పూటలా విషాహారం తింటున్నాము. 3 పూట్ల విషాహారాన్ని శుద్ధి చేసుకోవాలి కడుపులో. ఘన పదార్థాలు, ద్రవ్య పదార్థాలు ఇప్పుడు మంచిగా లేవండి మీ చుట్టూ ఉండేటివి. నిద్ర లేస్తేనే మినరల్ వాటర్ పేరుతో విషం తాగుతున్నాము. పడుకునేటప్పుడు ఇదే విషం తాగుతున్నాము. స్నానానికి కూడా అవే వాడుతున్నాము. దయచేసి భూమి పొర్రల్లో ఉండే నీళ్లు బోరు వాటర్ తాగండి. బోరు వాటర్ని శుద్ధి చేసుకోండి. బోరు వాటర్ మీకు ఉప్పు అంటే సాల్టీగా అంటే ఉప్పుగా ఉన్నాయనుకోండి నీళ్లు, కొద్దిగా ఒక బింది నీరుకి ఒక 10 గ్రాముల పటిక నూరి దాంట్లో వేసామంటే పటిక ఆలం అంటారండి ఇంగ్లీష్లో. ఆలం ఎంత మినరల్ వాటర్ అయితే తెలుసా? ఏ ల్యాబ్కైనా మీరు చెక్ చేసుకోండి, అంత శుద్ధీకరణ అయిపోతాయి నీళ్ళు. అటువంటి వాటర్ తాగి జీవితాంతము ఇమ్యూనిటీతో బతకండి. ఆ ఇమ్యూనిటీ లేక చాలామందిని చూస్తున్నానండి. పేరున కారణం చెప్పగలము, అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇది ఒకటి ధ్యానంలోనే సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి. చిన్న వంట దినుసులు వాడుకొని ఆరోగ్యకరంగా ఉండండి. అదే రకంగా శుద్ధి చేసిన మిరియాల పొడితో ప్రతిరోజు మిరియాల కషాయం అంటే చింతపండు సంవత్సరం అంటే పాతదైతే చాలా మంచిదండి. నలుపు వస్తుంది. ప్రతిరోజు మనము 3 పూటలా తినేటప్పుడు కారం అంటే పెప్పర్ కారం అండి. తర్వాత పులుపు అంటే మిరియాల రసము. మిరియాలు చింతపండుతో రసం చేసింది అంటే షడ్రుచులు మనకు కావాలండి. తర్వాత పులుపు, తర్వాత వగరు, పలసటి మజ్జిగ, ఏదో ఒక రకమైన మజ్జిగ, పలచటి మజ్జిగ. అందరికీ నాటవ పాలు దొరకవు కదండి, అందుకోసము ఏదో ఒక రకమైన పలచటి బాగా మజ్జిగ అంటే వగరు గుణము. కారము, పులుపు, వగరు, తర్వాత తీపి పదార్థం చిన్న 10 గ్రాములు అయినా ఉండేట్టుగా చూసుకోవాలండి. 10 గ్రాములు. ఉప్పు శాతము దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు అన్నారు, దయచేసి దాన్ని బ్యాన్ చేయండి ఇమీడియట్లీ. మీరు మారితేనే, మహిళలు మారితేనే మగవారు బాగుంటారండి, కుటుంబం చల్లగా ఉంటుంది. దయచేసి రాళ్ళ ఉప్పు దయచేసి వాడుకోండి. రాళ్ళ ఉప్పును కావాలంటే మీరు పొడి చేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పును పొడి చేసుకొని మీరు వాడుకోవచ్చు ఇవి సాల్టీలాగా. అది కానీ మీరు వాడుకోగలిగితే షడ్రుచులు చూడండి, కారము, పులుపు, వగరు, తీపి, తర్వాత ఉప్పు శాతము ఇవన్నీ పడ్డాయనుకోండి, జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయండి? ప్రతి ఒక్కరికి మోషన్ 2 సార్లు వెళ్తుందా? 8 సార్లు యూరిన్ పోస్తున్నారా? యూరిన్ స్పీడ్ వస్తుందా? యూరిన్ స్పీడ్ 3 అడుగులు పడుతుందా? జెంట్స్, ఆడవాళ్ళ స్పీడ్ ఉందా? సిగ్గుపడాల్సిన విషయం కాదండి, ఇది తెలుసుకోవాల్సిన విషయం. అందరూ పోతున్నారంటే నేను పోతున్నాను, నిద్ర లేస్తాను, మోషన్ వెళ్తున్నా, యూరిన్ పోస్తున్నా. ఎంత మోతాదులో పోస్తున్నారు? ఏం తాగుతున్నారు? ఏం తింటున్నారు? మిమ్మల్ని 5 లీటర్లు తాగమని నేను చెప్పను, 10 లీటర్లు తాగమని నేను చెప్పను. ఎంత మోతాదు కావాలో మన బ్రెయిన్ మనకు చెప్తుందండి. 1 గ్లాస్ కావాలా, గ్లాస్ తాగండి. లేదు ఎవరో చెప్పారు 5 లీటర్లు తాగాలంటే కడుపు నిండా తాగేసి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదండి. మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మన బాడీలో తేమ పర్సెంట్ 75% ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎంత మోతాదులో తాగాలో అంత మోతాదు తాగండి, ఇబ్బంది లేదు. ఆరోగ్యకరమైన శుద్ధీకరణ ఉండే వాటర్ తాగండి దయచేసి. ఆ ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఎందుకు వస్తుందండి మీకు? మలబద్ధక సమస్యలతో బీపీ, జీవితాంతము బీపీ అనే పేరు పెట్టారండి. బీపీ అనే పేరు పెట్టారు. బీపీకి జీవితాంతం మందులు వేసుకుందే జీవనం గడపల. ప్రతి ఒక్క పేషెంట్ వస్తున్నారు బీపీకి గోళీ వేసుకుంటున్నారు. ఏమడిగితే జీవితాంతం వేసుకోవాలండి, లేదంటే నా బ్లడ్ ప్రెషర్ హై అవుతుంది, లేదంటే లో అవుతుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నా. అంటే మన పరిష్కారం లేదా? జీవితాంతం బిళ్ళలు వేసుకోవాల్సిందేనా? ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందేనా? 90 రోజులు మీది కాదనుకుంటే
నీడన ఎండించిన, నీడన ఆరించిన మునగాకు పొడి, నీడన ఆరించిన మునగాకు పొడి 100 గ్రాములు, నీడన ఎండించిన మునగాకు పొడి 100 గ్రాములు, శుద్ధి చేసిన మిరియాలు 25 గ్రాములు. చూడండి మిరియాలు ఎన్ని వాటికి లింక్ అయితే చూడండి. శుద్ధి చేసిన మిరియాలు 25 గ్రాములు. తర్వాత మేలి రకాల 5 రకాల తులసి దళములు ఏవైనా సరే, కృష్ణ తులసి కావచ్చు, రామ తులసి కావచ్చు, ఏదైనా సరే మీరు ఒకటి ఎన్నుకొని దాన్ని 100 గ్రాములు నీడను మాత్రమే ఆరించి చూర్ణం చేసుకోవాలండి. ఆ 3 సమ్మేళనము ఒక గాజు బాటిల్లో పొడి చేసి పెట్టుకోండి. 90 రోజులు హాఫ్ చెంచా మీరు నీళ్ళలో వేసుకొని డైరెక్ట్గా తాగండి. ఉదయం సాయంత్రం తినకముందు. బీపీ ఉంటే నాకు ఫోన్ చేసి, అర్ధరాత్రి ఫోన్ చేసి, గురువుగారు నాకు బీపీ ఉందండి అని నాకు చెప్పండి, నేను మీ ఇంటికి వచ్చి కూర్చుంటానండి బీపీ తగ్గిపోయేంత వరకు. నేను తినిపించి బీపీ లేకుండా చేస్తానండి. జీవితాంతం టాబ్లెట్ అవసరమా? డ్రగ్ మాఫియాని పారదోలేయండి. తర్వాత అందరిని పట్టి పీడిస్తున్న భూతము, చక్కెర వ్యాధి, డయాబెటీస్, జీవితాంతం మందులేనా పరిష్కారం? ఎవరు ఇంట్లో పోతే ఇంత కట్ట ఉందండి, ఒక బాక్స్ పెట్టారు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక బాక్స్ పెట్టారు. ఏమి? డయాబెటీస్, బీపీ, అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండి. గ్యాస్ట్రో అంటే కొద్ది రకాల గ్యాస్కి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయండి. 1-2 కాదు. ఒకరోజు 6 వేసుకుంటున్నారు, ఒక పూటకు 6 వేసుకుంటున్నారు, 10 మింగే వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారండి. అజీర్ణ సమస్యలతో గుండె నొప్పి కూడా వస్తూ ఉంది. హైపర్ ఎసిడిటీ అంటే డైజెస్టివ్ అయ్యి మలమూత్రం ద్వారా బయట పోకుండా ఆ యొక్క లోపల ఉండే ఇన్ఫెక్షన్ అయ్యి గ్యాస్ లాంటి పదార్థము అనేది పేగుల నుండి పైకి వస్తే గుండె నొప్పి. ఇమీడియట్లీ గుండె నొప్పిని మన హాస్పిటల్ పోతే ఏం చేస్తున్నారండి? అయిపోయింది, ఇంకా అర్ధ గంటలో ఆపరేషన్ చేయకపోతే మీ పరిస్థితి అంతే. అలాంటప్పుడు మీరేం చేయాలా? కొద్దిగా సునాముఖి ఆకు చూర్ణం ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలండి. సునాముఖి. హైపర్ ఎసిడిటీ అయిపోయింది, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంది, ఇమీడియట్లీ ఒక గోరువెచ్చని నీళ్ళు కాంచుకొని అర్ధ స్పూన్ దాంట్లో వేసుకొని కలుపుకొని తాగేయండి. 10 నిమిషాలకి మోషన్ ఫ్రీ. మరి చెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుందండి? హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం లేదండి. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకు కాల్ వచ్చిందండి. తెల్లవారుజామున అర్జెంట్ గురువుగారు మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడండి, హాస్పిటల్కి పిలుచుకొని పోతున్నాం అంబులెన్స్లో, మీరు దయచేసి ఎక్కడున్నారు అని అడిగారు. అంటే నేను 8 స్టేట్లో ఉంటానండి. ఏ స్టేట్లో ఉన్నారు గురుగారు అని అడిగితే, ఏ స్టేట్లో ఉంటే కూడా ఫ్లైట్కి డబ్బులు నేను పెట్టుకుంటాను, అది ఎంత డబ్బులైనా నేను పెట్టుకున్న, గురుగారు ఒక్కసారి వచ్చి మా నాన్న చేయి పట్టుకొని చాలా బ్రతకుతారు అన్నాడు. నేను చేసేది ఏం లేదు అక్కడ. సరే అండి, కేరళలో ఉన్నాను అన్న. కేరళలో ఉంటే ఆ అబ్బాయి తిరుపతి నుండి కాల్ చేశారండి. కాల్ చేస్తే హైపర్ ఎసిడిటీ ఎక్కువ అయిపోయి ఏం తిన్నాడంటే, అతను తినరాని తిన్నాడు, ఘన పదార్థం తిన్నాడు, అరగని ఫుడ్ తిన్నాడండి. తర్వాత అంబులెన్స్ తీసుకొని వెళ్ళారు. 1,18,000 రిసీవ్ చేసుకున్నారు ఒక హాస్పిటల్. 1 గంటలో ఆపరేషన్ చేస్తే మీ నాన్న బతుకుతారు, ఏమన్నా చేసుకోండి, 2 గంటలు టైం ఇస్తాను, మీరు డబ్బులు తెచ్చుకోండి అంటే, చిన్న గుడిసె అండి వాళ్ళది, రోడ్డు పక్కన ఒక గుడిసె మాత్రమే. 1,18,000 ఏ విధంగా తీసుకొని వెళ్తాడండి? 2 గంటలు టైం ఇచ్చారు డాక్టర్స్. ఇస్తే వాళ్ళ బంధువులు నా గురించి తెలుసుకొని ఫ్లైట్ ఛార్జీకి డబ్బులు వేశారండి. వేస్తే నేను 1 గంటలో, అంటే అక్కడ 45 మినిట్స్ పట్టిందండి అప్ అండ్ డౌన్, 1 గంటన్నర అయింది నేను చేరుకోవడానికి హాస్పిటల్కి. చెయ్యి పట్టుకొని చూసా, హై ప్రెషర్ ఉంది, చూసి డిశ్చార్జ్ చేయండి అన్న, మా పేషెంట్ని డిశ్చార్జ్ చేయండి అన్న. మీరెవరు చెప్పడానికి మా హాస్పిటల్కి వచ్చి అడిగితే, మా నాన్న అని చెప్పా. మా నాన్న అని చెప్తే, నీ వయసుకి ఆయనకి సింక్ కాలేదే అన్నారు డాక్టర్స్. మా నాన్నతో నీకేం పని ఉంది, మా నాన్న డిశ్చార్జ్ చేయండి, బిల్లు ఎంత కావాలా, ఇప్పుడు వచ్చారు కదా, అడ్మిట్ అయ్యారు కదా, బిల్ తీసుకొని డిశ్చార్జ్ చేయండి అని. పోతూ నేను సునామకి ఆకు కొద్దిగా శుద్ధి చేసింది తీసుకొని, కొద్దిగా శుద్ధి చేసిన మిరియాల పొడి 10 గ్రాములు కలిపి ఒక బాటిల్ షేక్ చేసి, 1 లీటర్ బాటిల్ ఆల్రెడీ తీసుకొని వచ్చా వెనకంటి. తీసుకొని కొద్దిగా 10 ml మాత్రమే కొద్దిగా తీసుకొని ఇంటి దగ్గర పోయేసరికి గురువుగారు మోషన్ వస్తుంది అన్నాడు. వెళ్ళు నాయనా అన్న. వెళ్ళి వచ్చే కొందికి ప్రాబ్లం వెళ్ళిపోయాయి. అర్థం చేసుకోండి, 1,18,000 ఎక్కడ పోయింది, గుండె నొప్పి ఎక్కడ పోయింది?
ఇంత చిన్న చిట్కాలతోనే మన వంటింటి దినుసులతోనే శుద్ధి చేసిన మిరియాలు మీ దగ్గర ఉంటే మనిషి ప్రాణాన్ని కాపాడచ్చండి. మన జీవన విధానం అంటే మన జన్యువు యొక్క లైఫ్ 120 సంవత్సరాల జీవితాన్ని మన చేతుల్లో ఉంది ఆరోగ్యము. అందుకోసము ప్రతి ఒక్క మహిళ ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరికి పంచుకొని ఈ యొక్క జ్ఞానాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా శుద్ధి చేసుకున్న పొడిని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి దయచేసి తెలుసుకొని ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ నా యొక్క నమస్కారాలండి.